వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మనం DJI మైక్ మినీ ఈ ప్రోడక్ట్ గురించి ఎవ్రీ డీటెయిల్ మైన్యూట్ లెవెల్లో వెళ్ళి అన్నీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం అన్బాక్సింగ్ చేద్దాం. తర్వాత ఈ ప్రోడక్టు ఎవరెవరు యూజ్ చేయొచ్చు, ఎవరెవరికి ఎలా యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు క్రియేటర్స్ ఉంటారు, లేదా వ్లాగర్స్ ఉంటారు, ఫిల్మ్ మేకర్స్ ఉంటారు, అందరూ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత అందులో ఏమేమి ఉన్నాయి, దీని లోపల ఈ ప్యాకేజింగ్ లోపల ఏమేమి ఉన్నాయి చూద్దాం. తర్వాత ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉందనేది కూడా చూద్దాం. ఓకే, సో ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం. నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది, ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నాను. ఫైనల్లీ టుడే కొన్నాము, ఓపెన్ అయితే చేస్తున్నాం. ఓకే, ఇందులో అయితే ర్యాప్ చేశారు. ప్యాకేజింగ్ అయితే నీట్గా ఇచ్చారు, బాగా ఇచ్చారు. చిన్న బ్యాగ్ లాగా ఇచ్చారు. ఈ చూడొచ్చు మనం బ్యాగ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఇది మైక్రోఫోన్ దగ్గర పెట్టడానికి ఇదైతే ఉంది. ఫస్ట్ చూద్దాం వన్ బై వన్. నెక్స్ట్ ఈ వైర్స్ అయితే ఇచ్చారు మనకి, ఓపెన్ చేసి చూద్దాం. ఈ కనెక్టర్ వైర్స్ అయితే ఇచ్చారు, అంటే కెమెరాకి కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఛార్జింగ్ వైర్. ఇది వచ్చేసి మైక్రోఫోన్ని మనం ఏదైనా కెమెరాకి డైరెక్ట్ కనెక్షన్ తీసుకోవడానికి ఈ వైర్, ఇది జాకీ. అండ్ దెన్ ఇది వచ్చేసి ఛార్జింగ్ కేసు, ఛార్జింగ్ వైర్. అంతే, ఇంక ఇవే ఉన్నాయి ఇందులో, ఈ 3 ఐటమ్స్. ఇదైతే ఓపెన్ చేద్దాం. కూల్ డిజైన్ బాగా ఇచ్చారు. ఓకే, ఇక్కడైతే ప్రెస్ చేద్దాం. ప్రెస్ టు అన్లాక్ అని ఉంది, ఇదైతే ఓపెన్ చేద్దాం. ప్రెస్ టు అన్లాక్. వావ్ వావ్. ఫస్ట్ అయితే ఇది రిసీవర్, మైక్ RX. దిస్ ఇస్ రిసీవర్. ఓకే, ఇదైతే ఇక్కడ పెడదాం ప్రస్తుతానికి దీని మీద. నెక్స్ట్ వీ హ్యావ్ ట్రాన్స్మిటర్, అంటే ఇప్పుడు ఎక్కడైతే మనం మాట్లాడుతున్నామో అక్కడ మన షర్ట్కి అలా. ఇది వచ్చేసి ట్రాన్స్మిటర్, చాలా చిన్నగా ఉంది. చూడొచ్చు నా సైజు, అదే వేళ్ళ దగ్గర చూడొచ్చు ఎంత చిన్నగా ఉందో. మినీ, దీని పేరే మినీ కాబట్టి చిన్నగా ఉంది, చాలా చిన్నగా ఉంది. బాగుంది, ఇంప్రెసివ్, చూడడానికి చాలా బాగుంది, ఇంప్రెసివ్గా ఉంది. సో దీనికి ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మ్యాగ్నెట్ కూడా ఇచ్చారు. సో షర్ట్కి లోపల మ్యాగ్నెట్ పెట్టేసి ఇది బయట మనం హ్యాంగింగ్ లాగా ఉంటుంది. చూద్దాం. మ్యాగ్నెట్స్. నెక్స్ట్ ఇంకోటి అయితే ఇచ్చారు, ఇది ఛార్జింగ్ కేస్ అనుకుంటాను, ఇది. ఓకే, అన్బాక్సింగ్ అయిపోయింది కదా. ఇప్పుడైతే మనం ఒక్కొక్క పార్ట్ గురించి చూద్దాం ఏంటి అనేది. ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ చేసాం కదా, ఈ అన్బాక్సింగ్ లోపల ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ అయితే ఇది ఛార్జింగ్ కేస్ అన్నట్టు. ఛార్జింగ్ కేస్ మూడిటికి, అంటే మనకి 2 ట్రాన్స్మిటర్లు ఉంటాయి, ఒక రిసీవర్ ఉంటుంది. ఈ మూడింటికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఈ ఛార్జింగ్ కేస్ అన్నట్టు. సో ఇది వచ్చేసి మనకి వెరీ లైట్ వెయిట్ ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంది. 139 గ్రామ్స్ ఉంటుంది. ఇది 139 గ్రామ్స్. ఇది దీని గురించి అయితే ఇది ఇక్కడ ఇది ఇచ్చారు కదా మనకి ఛార్జింగ్ వైర్.
సో ఇది వచ్చేసి ఈ యూఎస్బి టు సి టైపు ఇక్కడైతే ఇచ్చారు మనకు ఒకటి. సో ఇది ఇట్లా పెట్టేసి యూఎస్బికి ఛార్జింగ్ పెట్టేసినామంటే దీనికి ఛార్జింగ్ అవుతుంది. ఓకే, తర్వాత మనకైతే 2 ట్రాన్స్మిటర్స్ ఇచ్చారు. సో ఇవి 2 ట్రాన్స్మిటర్స్. చూద్దాం అంటే దీని ఫంక్షనాలిటీ ఎలా చేయాలి, యూస్ చేయాలి అనేది మేబీ ఇంకొక వీడియో అయితే చేద్దాం. ఈ వీడియోలో అయితే మనం ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఇది పవర్ ఆఫ్, ఈ బటన్స్ అయితే కొన్ని ఇచ్చారు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. రెండు అయితే ట్రాన్స్మిటర్స్ ఉన్నాయి. ట్రాన్స్మిటర్తో పాటు మనకి ఈ మ్యాగ్నెట్ అయితే వచ్చింది. ఇది మనం షర్ట్ బయట పెట్టుకొని లోపల మ్యాగ్నెట్ ఇలా పెట్టుకోవడానికి. సో 2 ట్రాన్స్మిటర్ అయితే వచ్చాయి మనకి. సో వెరీ లైట్ వెయిట్ ఉన్నాయి. ఒక్కటి వచ్చేసి 10 గ్రాములు ఉంటుంది అంతే. 10 గ్రాములు అంటే ఇంకా ఇమాజిన్ చేసుకోవచ్చు, చాలా లైట్ వెయిట్ ఉంది. జస్ట్ 10 గ్రాములు ఒక్కొక్కటి, 2 కలిపి 20 గ్రాములు. సో ఇది వచ్చేసి రిసీవర్. సో వెరీ లైట్ వెయిట్. సో పట్టుకున్నట్టు బరువు ఉన్నట్టు కూడా లేదు, వెరీ లైట్ వెయిట్, చాలా బరువు తక్కువ ఉంది. 17.8 గ్రామ్స్ అంతే, 17.8 గ్రాములు. సో ఇక్కడ మనకు వచ్చేసి డెసిబల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వాల్యూమ్ ఉంది కదా. సో ఇదేమంటే మనకి -12 డెసిబల్ నుంచి +12 డెసిబల్ వాల్యూమ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ వచ్చేసి ఆటోమేటిక్గా ఉంటుంది దీంట్లో. తర్వాత మనకి యూఎస్బి-సి పోర్ట్, ఇది యూఎస్బి-సి పోర్ట్ ఉంది. అంటే మనం ఫోన్కి డైరెక్ట్గా పెట్టి యూస్ చేసుకోవడానికి. అంటే ఇక్కడ చూసాం కదా ఇందాక మనం. సో ఇది ఉంది కదా. సో ఇది దీనికి పెట్టేసి ఇలా, ఒక్క నిమిషం, ఇలాగా ఇది ఉంది కదా. ఇది వచ్చేసి ఇలా పెట్టేస్తాం మనం. ఇలా పెట్టేసి ఫోన్కి ఇది ఫోన్ పెట్టేసినామంటే రిసీవర్ లాగా ఫోన్కి రికార్డ్ అయిపోతుంది. నేను గట్టిగా అయితే పుష్ చేయాలి దీన్ని. సో ఇది వచ్చేసి మనకి రిసీవర్. విండ్ స్క్రీన్స్ 2 ఇచ్చారు మనకి. 2 విండ్ స్క్రీన్స్ ఇచ్చారు. ఇదొకటి. సో ఇవి 4 ఎందుకు ఉన్నాయంటే 2 ట్రాన్స్మిటర్లు కదా. సో ఒకదానికి 2, ఇంకొక దానికి 2. సో వీటి తర్వాత మనకి 3.5 mm టీఆర్ఎస్ కేబుల్ ఇచ్చారు. సో అది వచ్చేసి ఇది టీఆర్ఎస్ కేబుల్, 3.5 mm కేబుల్ ఇది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి యూఎస్బి-సి అడాప్టర్ ఇచ్చారు. ఇది యూఎస్బి-సి అడాప్టర్, ఇది క్యారింగ్ పౌచ్. సో ఇది పౌచ్ చాలా స్మూత్ ఉంది. ఈ వాటర్ రెసిస్టెన్స్ అనుకుంటాను. చాలా స్మూత్ ఉంది, వెరీ హ్యాండీ. జస్ట్ ఇలా అన్నీ లోపల పెట్టేసి మనం ఇలా చేసేసి ఇట్లా క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చు. వెరీ లైట్ వెయిట్. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే అన్నీ మనం ఒక్కసారి ఏమైతే ఓపెన్ చేసామో అవన్నీ పక్కన పెడదాం ఒక్కొక్కటి. సో ఇవి 2 రిసీవర్స్, ఇది ఒక రిసీవర్, 2 ట్రాన్స్మిటర్స్. ఇది వచ్చేసి ఫోన్కి కనెక్టర్, రిసీవర్ డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవాలనుకుంటే. నెక్స్ట్ మనకి ఈ యూఎస్బి-సి అడాప్టర్ ఉంది. తర్వాత టీఆర్ఎస్ 3.5 mm కేబుల్ ఉంది. ఓకే,
నెక్స్ట్ మనకి విండ్ స్క్రీన్స్ అయితే 2 ఇచ్చారు. ఇది విండ్ స్క్రీన్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇంప్రెషన్ అంటే ఎలా అనిపించిందని మాట్లాడుకుంటే, హై బిల్డ్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. సో చాలా మంచిగా అనిపిస్తుంది పట్టుకున్నప్పుడు, కానీ స్మూత్గా వెరీ అంటే కొంచెం గట్టిగా ఉంది ప్రోడక్ట్, గట్టిగా ఉంది కానీ లైట్ వెయిట్. సో ఏ ప్రోడక్ట్ మనం ఇక్కడ చూసుకున్నా సరే చాలా లైట్ వెయిట్ ఉంది. అంటే ఇది అనుకున్నాం కదా, ఇది లైట్ వెయిట్, అన్నీ ప్రతి ఒక్కటి చాలా లైట్ వెయిట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఛార్జింగ్ కేస్. ఈ ఛార్జింగ్ కేస్ గురించి చెప్పాలంటే చాలా కన్వీనియంట్ ఉంది. 3 ఐటమ్స్ మనం ఛార్జ్ చేసుకోవచ్చు. 48 గంటలు టోటల్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది. ఒక్కసారి దీన్ని ఛార్జింగ్ చేసేసినామంటే 48 అవర్స్. దీని నుంచి మనం 48 అవర్స్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఈ 3 ఐటమ్స్కి. 11.5 అవర్స్ పర్ ట్రాన్స్మిటర్. సో 11.5 అవర్స్ ఒక్క ట్రాన్స్మిటర్కి ఛార్జ్ చేసుకోవచ్చు. ఒక 2 ఉన్నాయి కాబట్టి సో బేసిక్గా 11.5 అవర్స్ మనం ఇందులో నుంచి ఒక్కసారి ఇది ఫుల్ అయిపోయిందంటే 11.5 అవర్స్ పనిచేస్తుంది. అలాగే రిసీవర్ వచ్చేసి ద సేమ్ వే, రిసీవర్ వచ్చేసి మనకి 10.5 అవర్స్ రిసీవర్. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ అయిపోయిందంటే 10.5 అవర్స్ పనిచేస్తుంది అన్నట్టు. తర్వాత అనుకున్నాం కదా ఆల్రెడీ, ట్రాన్స్మిటర్స్ చాలా చిన్నగా ఉన్నాయి, వెరీ స్మాల్, చిన్నగా ఉన్నాయి ట్రాన్స్మిటర్స్. 10 గ్రాములు ఒక్కొక్కటి, 10 గ్రాములు. ఈ మ్యాగ్నెటిక్ క్లిప్ ఉండడం వల్ల, లైట్ వెయిట్ ఉండడం వల్ల మ్యాగ్నెటిక్ క్లిప్తో మనం షర్ట్కి పెట్టేసుకోవచ్చు ఈజీగా, ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది రిసీవర్. నాయిస్ క్యాన్సిలేషన్, ఆటోమేటిక్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది దీంట్లో. సో వెరీ లైట్ వెయిట్. నెక్స్ట్ బ్లూటూత్ కంపాటబిలిటీ విత్ DJI డివైజెస్ ఈజ్ ఎ స్టాండ్అవుట్ ఫీచర్. సో ఏదైతే మనకి DJI డివైజెస్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు కెమెరాలు కానీ లేకపోతే డ్రోన్స్ కానీ, సో వీటికి ఆటోమేటిక్ బ్లూటూత్తో కనెక్షన్ చేసుకొని ఏదైతే మనం వీడియో క్యాప్చర్ చేస్తున్నామో అది వాయిస్ డైరెక్ట్గా అందులోనే వెళ్ళిపోతుంది. సో వాయిస్ రికార్డ్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బ్లూటూత్ ఫీచర్ అనేది వెరీ యూస్ఫుల్ ఫీచర్ దీంట్లో చెప్పాలంటే. సో ఈ ప్రోడక్ట్ అయితే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది రిసీవర్ ఉంది, ఇది ట్రాన్స్మిటర్ ఉంది అంటే మనం ఎంత దూరం నుంచి ఇది రికార్డ్ అవుతుంది. సో 400 మీటర్స్ అంటే ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్, 100 మీటర్లు తక్కువ, అంటే 400 మీటర్స్కి ఈ రేంజ్కి ఇది అవైలబుల్లో ఉంటుంది. ట్రాన్స్మిటర్ని కమ్యూనికేషన్లో ఉంటాయి. సో ఓకే, అన్నీ గుడ్ క్వాలిటీస్ అని నేను చెప్పుకున్నాం కదా, బెటర్ అని చెప్పేసి. కానీ లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయని చూస్తే, నో ఇంటర్నల్ రికార్డింగ్ ఆర్ ఎక్స్టర్నల్ మైక్ ఇన్పుట్. సో లిమిటేషన్స్ ఏమన్నా ఉన్నాయని చూస్తే, స్టాండ్ అలోన్గా మనం రికార్డ్ చేసుకోలేమన్నట్టు ఇది. సో మనం దేనికన్నా కనెక్ట్ చేయాలి. ఇది వర్క్ అవ్వాలి అంటే వీ షుడ్ కనెక్ట్ అన్నట్టు, బ్లూటూత్ కానీ లేకపోతే కెమెరాకి కానీ అలా, లేదా ఫోన్కి కానీ కనెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవాలి. ఓకే, సో మనమైతే ఈ ప్రోడక్ట్ని లైవ్లో చూద్దాం. సో మేబీ నెక్స్ట్ వీడియో చేద్దాం, ఎలా చేయాలి అంటే ఎలా యూస్ చేయాలి, యూస్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది అనేది చేద్దాం. సో మీరైతే చెప్పండి. సో ఈ ప్రైస్ వచ్చేసి ప్రస్తుతానికైతే మనం దుబాయ్లో ఉన్నాం. సో దుబాయ్లో ఇక్కడ కొనడానికి ఇది 500 దిరామ్స్ పడింది. సో 500 దిరామ్స్ అంటే ఇండియన్ కరెన్సీలో మనకి 11,000 లేదా 12,000 అలా అవుతుంది. సో మన దగ్గర అయితే క్రెడిట్ కార్డ్లో పాయింట్స్ వస్తూ ఉంటాయి కదా,
సో ఆ పాయింట్స్ యూజ్ చేసుకొని అయితే కొన్నాము. అది నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూసి ప్రైస్ చెప్పొచ్చు.